చాలు. గురువుగారు మరొక సందేహం అండి. సురేఖ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. ఇంట్లో ఎన్ని రోజుల పాటు వ్రతకల్ప వినాయక విగ్రహాన్ని పూజించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. భవిష్యోక్త కల్పోక్త ప్రకారంగా మనం వ్రతం చేసుకుంటున్నాం. ఈ వ్రతాన్ని అనుసరించి వరసిద్ధి వినాయక స్వామి వారికి మనం అర్చన చేసే సమయంలో చతుర్దశి వరకు అర్చించాలి. అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు వస్తుంది. శ్రీమన్నారాయణమూర్తిని ఆదిశేషు స్వరూపంలో 14 శిరస్సులు గల సర్పరూపంలో 7 శిరస్సుల సర్పరూపంలో అర్చిస్తాం. అలాగే మన ఇంటి ఆచారాన్ని అనుసరించి చవితి నాడు ఈ పూజ ప్రారంభం చేశాం. 11 రోజుల పాటు అనంత పద్మనాభ చతుర్దశి వచ్చేంత వరకు ఈ వ్రతం పూర్తి చేయాలి. కొండకచో తిథిద్వయం త్రిదిన స్మృక్ ఇలాంటి లక్షణాల చేత ఒక్కొక్కసారి 10 రోజులే ఉండవచ్చును, ఒక్కొక్కసారి 12వ రోజు కావచ్చును, ఒక్కొక్కసారి 10 రోజులే కావచ్చును, 9 రోజులు కూడా కావచ్చును. ఎలాగైనా కూడా రోజులతో ప్రమేయం లేకుండా అనంత పద్మనాభ చతుర్దశి వరకు స్వామిని మనం నిత్యము పూజించాలి అంటుంది సంప్రదాయం. ఎందుకు ఇలాగా అంటే వన్నిత్వష్ట హిమాద్రియా గణపతి చవితి తిథికి గణపతి యాజమాన్యం కలిగి ఉన్నాడు. సర్ప కుమారో రవి గౌరీశో వసునాగధర్మహరయ కామక్కలీందూపిత. ఈ 14వ తిథికి ఈశ్వరుని పేరిట మనము చతుర్దశి పేరిట శివరాత్రి పూజ చేస్తున్నాం. మహాశివరాత్రి, పక్ష శివరాత్రి ఇలా చెప్పుకున్నా కూడా కాముడు మన్మథ స్వరూపానికి ఆ తిథి ప్రతీకగా ఉంటుంది. మన కోరిక నెరవేర్చబడాలి అంటే చతుర్దశి వరకు మనం పూజ చేయాలి. జ్యోతిష చక్రంలో మేషాదిగా కన్యా రాశిలో ఉండేటటువంటి ఈ గణపతి 6వ రాశి అవుతుంది. ఈ 6వ రాశిలో ఉండేటటువంటి గణపతి మేషాదిగా ఉండే 12వ రాశి అంటే మీనాన్ని చూస్తాడు. కన్య నుంచి మీనానికి 180 డిగ్రీలు చూస్తాడు. మేషానికి మీనము 12వ రాశి అవుతుంది, అంటే శత్రుక్షేత్రం. అలాగా ఉండేటటువంటి శత్రుక్షేత్రం నుంచి మనకు మోక్షము, అలాగే వైరాగ్య భావనలు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఇచ్చేటటువంటి 12వ స్థానాన్ని ఆయన చూస్తున్నాడు. క్షేమం కలుగుతుంది. కనుక ఎన్ని రోజులు అంటే 11 రోజులు కానీ, 12 రోజులు కానీ, 10 రోజులు కానీ, చతుర్దశి తిథి వరకు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటిది. కొంతమంది ఇంట్లో అమ్మాయి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అనే దీక్షలు ఉంటాయి. గాణాపత్యం అంటేనే దీక్ష. ఇది ఒక విధానం. గాణాపత్య విధానాన్ని అనుసరించి త్రిరాత్ర దీక్ష, పాంచాహ్నిక దీక్ష, సప్తాహ్నిక దీక్ష, మన దీక్షలను అనుసరించి మన ఇంట్లో ఆచారం ఒడికట్టు పడికట్టు ఉంటుంది. ఆ ప్రకారంగా మనం చేసుకోవాలి. కానీ చేయడం మట్టుకు చతుర్దశి వరకు ఇది ప్రాధాన్యతతో కూడుకుని ఉన్న అంశం. మన ఇంటి ఆచారాన్ని అనుసరించి కనీసం 3 రోజులు, 5 రోజులు ఆ పిమ్మట ఇలా బేసి రోజులలో మనం నిమజ్జనం చేసుకోవాలి.